ఆశిస్తూ ఉన్నాను. మరి రేపటి నుంచి మళ్ళీ మంగళవారం మధ్యాహ్నం వరకు మీ మధ్య పరిచర్య చేయడానికి వస్తున్న సహోదరుడు మంజిత్ పాల్ ఎంతో సమర్పణతో, భారముతో దేవుని యొక్క వాక్యమును వివరించడంలో రోషంతో పరిచర్య చేస్తున్న సహోదరునిగా నేను ఎరుగుదును. బీదర్లో వారి సంఘమును కూడా వెళ్ళి పరిచర్య చేశాను. మేము అక్కడక్కడ ఆయా స్థలాల్లో కలిసి పరిచర్య చేసిన సహోదరులం. తన నుండి కూడా మీరు ఎంతో ఆత్మ సంబంధమైన మేలు పొందే అవకాశం ఉంటుంది కనుక మరి దేవుని దాసులు చెప్పినట్లుగా మీకున్న పనులు అవి ఎప్పుడూ మనకు ఉంటాయి. వాటిని కొంచెం పక్కన పెట్టి సెలవులు పెట్టుకొని మీరు ఈ స్థలముకు రాగలిగితే మంచి సావాసం, మంచి సందేశం మీరు కలిగి ఉండే తరుణం మీకు దొరుకుతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రయాణం చేసి మరలా నేను శ్రీకాకుళానికి వెళ్ళాలి. నా ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. విస్తృతమైన ప్రయాణాలు, అలాగనే శరీరంలో నాకేమీ పెద్ద అనారోగ్యాలు లేవు, కానీ మరి చిన్ననాటి నుంచి మొక్కతో భోజనం అలవాటు లేని వాడిని. క్రైస్తవుడిని అయ్యాక మొక్కతో భోజనం బాగా నేర్చుకున్నాను. దాని వలన శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతూ ఉంది. యూరిక్ యాసిడ్ పెరిగిన కారణం చేత యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఆ స్ఫటికాలుగా రక్తంలో ఉండి నిలబడి ఉంటాం కాబట్టి కాల వరకు అది దిగి గౌట్ ఆర్థరైటిస్ అనే ఒక సమస్య, అవి నొప్పులు వస్తే పడక మీద నుంచి వాష్రూమ్ కూడా నడవలేనంత నొప్పి. సహజంగా మగవాళ్ళకి యూరిక్ యాసిడ్ 7 వరకు ఉండొచ్చంట, కానీ నాకు 13 ఉంది. ఒకటే తక్కువ, డబల్ అవ్వలేదన్నమాట. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు, ఇంత యూరిక్ యాసిడ్ పెట్టుకొని మీ కిడ్నీస్ ఇబ్బంది అవుతాయి, మీకు గౌట్ పెయిన్స్ ఎక్కువైపోతాయండి అని అంటున్నారు. యూరిక్ యాసిడ్ అలాగే ఉంది, కానీ అప్పుడప్పుడు ఎప్పుడో మరి మీలాంటి వాళ్ళు అధికమైన ప్రేమ చూపించి మాంసం పెట్టారంటే నా పని అయిపోతుంది అన్నమాట. మాంసం తినకపోతే, చేపల్లో రొయ్య, పీత, చందువాలు తినకపోతే నేను బాగానే నిలబడతాను, పెద్ద నొప్పులేమీ లేవు. కానీ మరి మీరు అధికమైన ప్రేమ చూపించి, కొంతమంది విశ్వాసుల ప్రేమతో చంపేస్తుంటారు మమ్మల్ని. అలాగ ప్రేమతో చంపే ప్రయత్నం చేసే వాళ్ళు బలవంతం పెడితే ఒక చిన్న మొక్క తింటే చాలు, ఇక నా పని ఇక ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది. కానీ ప్రభు తన విశేష కనికరం చేత ఏమీ పెద్ద అనారోగ్యాలు ఏమీ లేవు, కానీ ఈ చిన్న ఇబ్బంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నా కొరకు కూడా ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. మిమ్మల్ని దేవుని దాసులు వాక్య ప్రేమికులుగా పెంచారు. అది నేను వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. మీరు వాక్యమును బహుగా ప్రేమించే సంఘం బెత్లెహేం. మరి మిమ్మల్ని చూడడం, మీతో సావాసం కలిగి ఉండడం ఇది గొప్ప భాగ్యముగా ఎంచి నేను ప్రభుకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో స్టూడెంట్స్ మినిస్ట్రీకి వచ్చినప్పుడు మీతో ఒక పూట ఉంటిని. మళ్ళీ సంవత్సరం తిరగకుండానే సెప్టెంబర్లో మరోసారి ఈ 2 దినాలు మీతో ఉండే భాగ్యం దొరికింది. మంచిది. ఇక మనం సమయమును వ్యర్థపరచుకోకుండా వాక్యాన్ని చదువుకొని చిన్న ప్రార్థనతో మన వాక్య ధ్యానాన్ని మనం చేసుకుంటాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. మరో స్థలంలో మరొక వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం.
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. మరో స్థలములో మరొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఇలా ఉంది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, మాతో చెప్పుము అనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2 దినాల ఈ 64వ వార్షికోత్సవం సందర్భంగా సంగమునకై మధ్యాకాశానికి వచ్చే మీ రాకలో సంగముగా మేము ఎత్తబడేందుకు ఎలాగ మమ్మల్ని మేము సంసిద్ధపరచుకోవాలో ఒక సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు కృతజ్ఞతలు. ఎత్తబడిన సంఘమైన మేము, నీ కుమారుడు తన న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో మా యొక్క పరిస్థితులు ఎట్లుంటాయో వాటిని ఆలోచించడానికి మీరు మాకు సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా, మీ అనాదికాల సంకల్పములో ఉన్నట్టుగా ఈ భూమి మీదకి మీరు దిగివచ్చి మీ రాజ్యమును స్థాపించే ఆ గొప్ప గడియలు అవి ఎలా ఉంటాయో, దాని కొరకు మమ్మల్ని మేము ఎలాగ సంసిద్ధపరచుకోవాలో ఈ సందేశం ద్వారా మా ప్రియులతోనూ నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యమును ప్రకటించే నేను కానీ, నా యొద్ద నుంచి వాక్యం వింటున్న మా ప్రియులు కానీ ఎక్కడ మేము పాడై భ్రష్టులము కాకుండా మోసపోకుండా మాకు సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితములను సవరించుకొని మేలు పొందినట్లుగా మెట్టుకో సంఘమునకు క్షేమాభివృద్ధి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ, మా జీవితాలకు ఆశీర్వాదం, దీవెనలు మీరు మాకు దయచేయమని చేరి వచ్చిన సంఘమంతటిని బట్టి మీకు కృతజ్ఞతలు. 64 సంవత్సరాల నీ విశ్వాస్యతను మేము తలంచుకొని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ దినమున బెత్లెహేం ఏమైతే ఉందో అది కేవలం మీ కృపచేతనే గనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ సేవకుని బాధ్యత గల సహోదర సహోదరీలను సంఘమంతటిని నీ బలమైన కృపగల హస్తములకే అప్పగించుకుంటూ ఈ రాత్రి మాతో మాట్లాడమని, ప్రయాణమై వెళుతున్న నీ దాసునితోనూ పిదప ప్రయాణం చేయవలసిన నాతోనూ మీ సన్నిధించుము. రేపు ఎల్లుండి జరగవలసిన కూడికల్లో మీ ఆత్మకార్యం చేయండి. యేసు ప్రభు యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, అమెరికా దేశంలో ఆయన ఒక సెనెట్ మెంబర్ అంటే గవర్నర్ హోదా కలిగిన వాడన్నమాట. ఆయనను అమెరికా దేశం అంబాసిడర్గా నియమించి, రాయబారిగా నియమించి వేరొక దేశంలో అమెరికన్ ఎంబసీలో పనిచేయడానికి ఆ దేశం అతన్ని పంపించింది. చాలా మంచి సత్క్రైస్తవుడు, ఎంతో మాదిరిగల జీవితం కలిగిన వాడు. ఆయన వేరొక దేశంలో అమెరికా దేశపు రాయబారిగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఒకరోజు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు త్వరగా అమెరికాకు రావాలని పిలుపది. ఆ పిలుపును అందుకొని ఆ వ్యక్తి అమెరికాలో దిగగానే నేరుగా ఒక సమాధుల దొడ్డికి ఆయన వెళ్ళాడు.
ఆశ్చర్యం, ఆ సమాధుల దొడ్డే నల్ల జాతీయుల సమాధుల దొడ్డే, బరియల్ గ్రౌండ్. సహజంగా తెల్ల జాతి వారికి నల్ల జాతి వారికి ఉన్న వివక్షను బట్టి తెల్ల జాతీయులు నల్ల జాతీయులతో సరైనటువంటి సాంగత్యం చేయని రోజులవి. మరి నేరుగా ఆయన అక్కడికి వెళ్ళటం ఆయనతో ఉన్న వారికి కొంత ఆశ్చర్యం కలిగించింది. సరే, ఆ సమాధుల స్థలానికి వెళ్ళి ఒక పెట్టెలో పాతి పెట్టబడ్డానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక నల్ల జాతి అమ్మ పక్కన నిలబడి ఆ పెట్టెలో ఉన్న ఆమెను చూస్తూ చాలా వెక్కి వెక్కి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. మొత్తానికి దేవుని సేవకులు వచ్చారు, ఆమెకు సమాధి కార్యక్రమం నిర్వహించారు. సమాధి అయిపోయింది. అప్పుడు ఆ పెద్ద ఆయన తన చుట్టూ ఉన్నవారితో అంటున్నాడు, నేను ఎప్పుడైనా మరణిస్తే ఈవిడ పక్కనే నాకు కూడా సమాధి చెయ్యండి అని అడిగాడు. అక్కడ ఉన్న అతను పర్సనల్ అసిస్టెంట్ పిఏ అంటున్నాడు, సార్, మీరు గవర్నర్ హోదాలో ఉన్న మనుషులు, మీకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది కదా, తెల్ల జాతీయుల సమాధుల దొడ్డి వేరు, మీ రాయల్ పీపుల్కు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది, మరి అక్కడ మీకు సమాధి చేస్తాం. కానీ ఈ నల్ల జాతీయుల సమాధుల దొడ్డిలో ఈవిడ పక్కన సమాధి చేయమని మీరు అడగటం మాకు అర్థం కావడం లేదు. రెండవది, ఆమెను చూచి మీరు ఎంతో బాధపడుతూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు, ఇంతకీ ఆమెకు మీకు ఏమి సంబంధం అని చొరవ తీసుకొని ఆయన అడిగితే ఆ అంబాసిడర్ ఇలా చెప్పాడు, నేను పుట్టిన తరువాత మా అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు. నేను పుట్టి చిన్నప్పుడే అమ్మ గతించిపోయింది. నాన్నగారు మరో వ్యక్తిని పెండ్లాడకుండా నన్ను సాకడం నిమిత్తం ఈ నల్ల జాతి అమ్మను మా ఇంట్లో తీసుకొచ్చి పని మనిషిగా ఉంచారు. వాస్తవానికి ఆమె మా ఇంట్లో పని మనిషే, కానీ నాకైతే అమ్మ కంటే ఎక్కువ. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ ఈ అమ్మ నన్ను ఎంత బాగో ప్రేమించి నన్ను పెంచింది. నేను ఈ స్థాయికి రావడానికి గల కారణం ఆమె నా కొరకు పడిన ప్రయాస చాలా ఉంది. ఇంకొక విషయం, నేను ఎప్పుడూ కొంచెం ఆలస్యంగా లేచే అలవాటున్న వాడిని. ఈమె నా దగ్గరకు వచ్చి, నాన్న సూర్యుడు ఉదయించాడురా, లే అని నన్ను లేపేది ప్రతిరోజు. నేను ఈమె పక్కనే సమాధి చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒక రోజున నీతి సూర్యుడైన యేసుప్రభు వచ్చినప్పుడు, నాన్న నీతి సూర్యుడు వచ్చేసాడురా, లే వెళ్ళిపోదాం అని మా మ్యాండీ అమ్మ నన్ను లేపుతుంది అని నాకు నమ్మకం ఉంది. అందుకే ఆమె ప్రక్కన నాకు సమాధి చెయ్యండి అని నేను అడుగుతున్నాను అని చెప్పాడంట. ఈ ఉదాహరణ, ఈ జరిగిన సంఘటన మీకెందుకు ముందు చెప్పాను అంటే, ఇప్పుడు ఆ గవర్నర్ హోదాలో ఉన్న అమెరికన్ అంబాసిడర్ ఆయన ఏ వెలుగులో జీవిస్తున్నాడు అంటే, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ వెలుగులో జీవిస్తున్నాడు. క్రైస్తవుడు ఏ వెలుగులో జీవించాలి అని అంటే, యేసు ప్రభువు త్వరగా వస్తాడు, నేను ఎత్తబడతాను, ఎత్తబడిన తరువాత ఆయన న్యాయపీఠం మీద నాకు తీర్పు జరిగిపోతుంది, అటు తరువాత నేను ఆయనతో కలిసి భూమి మీదకి వచ్చి ఆయనతో కలిసి రాజ్యపాలనలో పాలిపంపులు పొందుతాను అనేటువంటి నిరీక్షణతో ఆ వెలుగులో క్రైస్తవుడు జీవించవలసి ఉంది. ప్రియమిత్రులారా వినండి, యేసు ప్రభు యొక్క రాకడ అన్నప్పుడు దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన సంఘము కొరకు వచ్చేది, ఆయన రాక, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది, అప్పుడు ఆయన భూమి మీదకి రాడు. అలా వచ్చిన ఆ సంగతి సంఘమునకు మాత్రమే తెలుస్తుంది, కానీ అది అందరికీ తెలియదు. అలాగనే ఆయన భూమి మీదకు వచ్చిన ఆయన రాకడ ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. అక్కడ తనతో 7 సంవత్సరాలు ఉన్న సంఘం మళ్ళీ ఆయనతో భూమి మీదకు వేంచయనయ్యింది. సంఘం కొరకు వస్తాడు, 7 సంవత్సరాల తరువాత సంఘముతో వస్తాడు. అంతకుముందు ఆయన వచ్చినప్పుడు ఎవరికి ఆయన కనబడ్డు, సంఘమునకు మినహాయించి ఎవరినూ ఆయన్ను చూడలేరు. కానీ రెండవ మారు ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తూ ఉంది.
అయితే ప్రియులారా, మొదటిసారి వచ్చినప్పుడు సంఘములో ఉన్న పరిశుద్ధులు మాత్రమే మార్పు చెంది అక్షయమైన శరీరాలతో వెళ్ళిపోతారు. కానీ రెండో మారు వచ్చినప్పుడు అప్పుడు కూడా పునరుత్థానం జరుగుతుంది. అక్కడ మార్పు నుండి మనుషులు ఆయనతో పాటు రాజ్యములోనికి వస్తారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని దేవుని పిల్లలంగా మనం లేఖనాల వెలుగులో అర్థం చేసుకోవాలి. సరే, నిన్న ఉదయం మధ్యాకాశానికి ఆయన రాక సంఘం ఎత్తబడుట అనే ప్రక్రియ ఎలా ఉంటుందో దాని కొరకు సిద్ధపడడం ఎట్లనో చెప్పాను. తర్వాత ఈరోజు ఆరాధనలో ఆయన అక్కడ సంఘమునకు తన న్యాయపీఠం మీద కూర్చొని ఆయన తీర్పు తీర్చే వైఖరి ఎలా ఉంటుందో, ఆ తీర్పు ఎదుట మనం ఎలా ఉండవలసి ఉంటుందో దాని సంగతి ఈరోజు ఉదయం చెప్పాను. ఇప్పుడు ఆయన మేఘారూఢుడై ఆయన మరలా భూమి మీదకి వేంచెయ్యనయ్యున్నాడు. ఆయన వస్తాడు. మొదటిసారి వస్తాను అని చెప్పాడు, వచ్చి వెళ్ళాడు. రెండోసారి వస్తానని చెప్పాడు, వచ్చి తీరుతాడు. అయితే ప్రియమిత్రులారా గమనించండి, ఇప్పుడు వివరాల్లోనికి వెళ్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే మత్తయి సువార్త 24 అధ్యాయంలో 3-4 వచనాలు చదివినాం. ఆ 3వ వచనంలో శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతంగా వచ్చి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని అడిగారు. వీరు చేసిన పని కొంచెం యోగ్యమైన పనిగా అనిపిస్తుంది. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటో మాతో చెబుతావా అన్నారు. యేసును మినహాయించి మరి ఎవరిని అడిగినా దీని గురించి సరైన జవాబులు రావు. విచారకరమైన విషయం ఏంటనంటే, మనం చాలాసార్లు మన భవిష్యత్తు కొరకైన విషయాలు ఎవరెవరినో అడుగుతాము, ఎవరెవరి దగ్గర నుంచో తెలుసుకుందామని ఉబలాట పడతాం. ఆ రోజు శిష్యులకు ఏ ఉబలాటం ఉందో ఈ రోజున మనకు కూడా అదే ఉబలాటం ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, అప్పుడు నా పరిస్థితి ఏముంటుంది, అది తెలుసుకుంటే ముందే బాగుంటుంది కదా అనేటువంటి ఆరాటం ఉంటుంది. నేను దాన్ని తప్పు పట్టడం లేదు, కానీ నీ భవిష్యత్తు కొరకు నువ్వు తెలుసుకోవాలన్న ఆరాటంలో రైట్ మ్యాన్ దగ్గరకు రావాలి, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకోవాలి. నీవు చాలాసార్లు ఈనాటి క్రైస్తవులు వారు రాంగ్ పీపుల్ దగ్గరకు వెళ్ళి ఇవి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు, ఒక 2 మాటలు చూపించి నేను లోపలికి వెళతాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను. 19వ వచనం 20వ వచనం చూడండి. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారించవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి. ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలుగదు అన్నాడు. సజీవుల పక్షంగా మన మృతుల దగ్గరకు వెళ్ళి విచారించవచ్చున? భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, ఏమి సంభవించనయ్యింది అని తెలుసుకోవడానికి మన సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఎవరు చెప్పగలరో వారి దగ్గరికి వెళ్ళటం అది సమంజసం అవుతుంది. మరి ఎవరి దగ్గరికి పోదాం? మనం మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళకూడదు, కిచకిచలాడే గునిగేటువంటి వాళ్ళ దగ్గరికి పోరాదు, కర్ణపిచాచం కలిగిన వారి దగ్గరికి పోరాదు. మరి ఎవరి దగ్గరికి పోవాలట? చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం చదువుతున్నాను మిత్రులారా, చూడండి 10వ వచనం. యెషయా గ్రంథం 66:10. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనొచ్చు. వినండి ఈ మాట. ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగవలసిన వాటిని తెలియజేయుచున్నాను. గమనించారా? ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగవలసిన వాటిని తెలియజేయుచున్నాను. ఎవరి దగ్గర పోయి అడగాలి? ఆది నుంచి ఎవరైతే భవిష్యత్తు విషయాలు, ఎస్కెటలాజికల్ థింగ్స్ అని అంటామే, భవిష్యత్తు విషయాలు ఆది నుంచి ఎవరైతే చెబుతున్నారో ఆయన దగ్గరకు వచ్చి అడగడం అది సమంజసం, అది ప్రియులారా సరైన విధానం. ఈ రోజున ఆ శిష్యులు
ఒలీవ కొండ మీద ఉన్న ప్రభు దగ్గరకు వచ్చి నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని వారు అడుగుతున్నారు. చూశారు, అది సరైన వ్యక్తి దగ్గరకు వచ్చి సరైన ప్రశ్న అడిగి సరైన జవాబులు వారు పొందినారు. కనుక నేను ఈ రాత్రి వేళ యేసు ప్రభు యొక్క రాకడకు సూచనలు చెప్తాను. సూచనలు చెప్పిన తర్వాత ఆయన రాకడకు సిద్ధపడే విధానం ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కనుక ఆయన రాకడకు సూచనలు ఏంటి? ఆయన భూమి మీద ఉన్నప్పుడే నా రాకడకు సూచనలు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే లోకములో కొన్ని సూచనలు కనబడతాయి. అవి వివరిస్తాను కొంతసేపు. సైన్స్ ఇన్ ద వరల్డ్, లోకములో కనబడేటువంటి సూచనలు. రెండవ మాట, నా రాకడకు ముందు సంఘములో కొన్ని సూచనలు కనబడతాయి. సైన్స్ ఇన్ ద చర్చ్, సంఘములో కనబడే సూచనలు ఉన్నాయి. అవేంటో కొంచెం చెప్తాను. అటు తర్వాత మూడవది ఇశ్రాయేలీలలో సూచనలు. సైన్స్ ఇన్ ఇజ్రాయిట్స్, ఇశ్రాయేలీల మధ్యలో కొన్ని సూచనలు కనబడతాయి. ఈ 3 సూచనలు మీరు గమనిస్తూ ఉన్నప్పుడు నా రాకడ కొంచెం సమీపంగా ఉందని మీరు సిద్ధపడి మీరు మీ వంతు నెరవేర్చవలసిన బాధ్యతలు నెరవేర్చాలి అని ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. ఆయన చెప్పినటువంటి సందేశ సారాన్ని తీసుకొని లోకములో సూచనలేంటి, సంఘములో సూచనలేంటి, ఇశ్రాయేలీలో సూచనలేంటి, ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు కావాలని వారు అడిగారు కదా. ఆయన చెప్పిన ఆ సూచనలు మనం చూస్తున్నప్పుడు మన ప్రభు యొక్క రాకడకు ఎంత చేరువగా ఉన్నామో అర్థం చేసుకొని మన బాధ్యతలను మనం భరించి మనకు దొరికిన భాగ్యాలను అనుభవించి మన ధన్యులం అవ్వటం అది ఆశీర్వాదకరం. మనం నమ్మిన దేవుడు భాగ్యాలు ఇస్తాడు, అనుభవించండి. బాధ్యతలు మోపుతాడు, భరించండి. భాగ్యాలు మాత్రమే అనుభవిస్తాను, నేనేమి బాధ్యతలు భరించను అనుకునే మనుషులమైతే మనకు ఒక పేరు పెట్టాల్సి ఉంటుంది. భాగ్యాలు అనుభవించి బాధ్యతలు భరించిన మనుషులు, బరితెగించిన మనుషులు. సంఘములో ఇటువంటి వారు ఎవడు ఉండకూడదు. అలాంటి వారు ఒకవేళ సంఘములో కనబడితే అది చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు నేను సంఘాల్లో చూస్తుంటానండి, వీళ్ళు భాగ్యాలు బాగా అనుభవిస్తారు కానీ ఏ బాధ్యతలు భరించరు. అంతెందుకు, బెత్లెహేములో మీ సంగతే చెప్తాను వినండి. చాపల మీద కూర్చొని చక్కగా వాక్యం వింటున్నారుగా, వినండి, చాలా సంతోషం. ఎవరు వేసిన చాపలని కూర్చున్నారు మీరు? కూర్చోండి, వినండి, తప్పులేదు. కానీ మరొకసారి నువ్వు ముందొచ్చి మందిరమును తుడిచి చాపలు వేసే అలవాటు నీకుంటే ఈరోజు ఆ చాపల మీద కూర్చొని వాక్యం వినే హక్కు నీకున్నట్టు లెక్క. ఎవరో పరిచర్య చేస్తుంటే కొందరం బొమ్మలా కూర్చొని వాక్యం వినిపోతావు కానీ ఎప్పుడు బాధ్యతగా మందిరములో పని చేయవా? సరే, కుర్చీ మీద కూర్చుని వాక్యం వింటున్నాం. ఎవరు వేసిన కుర్చీలను కూర్చున్నావు, పర్లేదు, కూర్చొని వినండి, తప్పులేదు. కానీ మరో రోజు ముందు వచ్చి నువ్వే కుర్చీలు వేసి సర్ది పెట్టి నువ్వు పరిచర్య చేస్తేనే అప్పుడు బాధ్యత గల విశ్వాసివి అని చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది భాగ్యాలు అనుభవిస్తారు కానీ వీళ్ళు బాధ్యతలు భరించరు. వీళ్ళు బరితెగించిన క్రైస్తవులు. అమ్మ, వింటున్నారా ఈ మాట? భాగ్యాలు మాత్రమే కావాలి, బాధ్యతలు వద్దు. లోకములో సూచనలు చూసి, సంఘములో సూచనలు చూసి, ఇశ్రాయేల్లో సూచనలు చూసి మన భాగ్యాలు మనం అనుభవిద్దాము రండి. మన మీద మోపబడిన బాధ్యతలు మనం నిర్వర్తించుదాము రండి. కనుక మీరు రాసుకోగలిగితే మీరు రాసుకోగలిగినట్లుగా చెప్తాను. మీరు చూచి మీరు ఆలోచిస్తూ మీరు వాక్యాన్ని అన్వయించుకోవాలని నా అభ్యర్థన. లోకములో సూచనలు. నెంబర్ 1, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడకు యుగ సమాప్తికి సూచనలు లోకములో ఏమి కనబడతాయి అనంటే, మొదటి సూచన ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్, విస్తరించిన పాపం కనబడుతుంది. లోకములో విస్తరించిన పాపం కనబడుతుంది. ఇది మనకు అర్థం కావాలంటే ప్రియులారా, ఒకప్పుడు దేవుడు ఈ భూమి మీదకు జలప్రళయం రప్పించినాడు. అది మనం బాగా ఎరుగుదాము. జలప్రళయం జరిగిపోయింది, జ్వాలా ప్రళయం జరగవలసి ఉంది. అగ్ని జ్వాలా ప్రళయం జరగవలసి ఉంది. ఆ జలప్రళయానికి ముందు మనుషులు, ఈ జ్వాలా ప్రళయానికి ముందు మనుషులు దాదాపు ఒక్కలాగానే ఉన్నారు. ఎట్లుంటారో చూపిస్తాను రండి. మీ కొరకే చదువుతున్నాను. ఆదికాండం
6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 11వ వచనంలో. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం మీ కొరకే చదువుతున్నాను, వినండి. ఇలా రాసి ఉంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉండెను అని రాసి ఉంది. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. ఇదే ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్, పాపం యొక్క విస్తరణ ఈ భూమి మీద అధికమైపోయిందన్నమాట. ప్రియులారా వినండి, ఇక్కడే చెప్తాను. దేవుని సన్నిధిలో భూలోకం చెడిపోవడం అంటే ఎట్లా? అది వినండి, బలత్కారంతో నిండి ఉంది అంటే ఎట్లా? కొంచెం మీదికి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి, పైన 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఈ భూమి మీద చెడుతనం నిండిపోయింది, అది బలత్కారంతో నిండి ఉంది. ఈ విషయం మనం అర్థం అవ్వడానికి ఆ రోజుల్లో భూమి మీద బ్రతుకుతున్న మనుషుల విధానం ఇట్లా ఉంది. ఎట్లుందనంటే వారి హృదయం, వారి తలంపులు, వారి యొక్క ఊహలు అన్నీ చెడిపోయినాయంట. మన హృదయం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మన పుట్టిన నాటి నుంచి మన హృదయం మనతోనే ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఇర్మియా చెప్పిన మాట ప్రకారం ఇది ఘోరమైన వ్యాధి కలిగింది, ఇది మోసకరమైనది అని మనం ఎరుగుదాం. అంటే పుట్టిన నాటి నుంచి ఎప్పటి వరకు నీతో ఉన్న నీ హృదయం అది నీ భూతకాలం అనుభవం అన్నమాట. అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిన స్థితిలో ఉంది, అది నీ భూతకాలం. అంటే ఆ రోజుల్లో బ్రతుకుతున్న మనుషుల యొక్క భూతకాలం వారు చెడగొట్టుకుని బ్రతికారు. వాళ్ళు తలంపులు అంటే ఏ రోజు తలంపులు ఆ రోజుకే వస్తాయి, అది వాళ్ళ యొక్క వర్తమాన కాలం అన్నమాట. తలంపులు వర్తమాన కాలాన్ని సూచిస్తున్నాయి. ఏ రోజు తలంపులు ఆ రోజే తలస్తాము కనుక వారు వర్తమాన కాలం కూడా చెడగొట్టేసుకున్నారు. భూతకాలమా చెడిపోయింది, వర్తమాన కాలమా చెడిపోయింది, తర్వాత ఊహలు చెడిపోయినాయి. ఊహలు అంటే అవి భవిష్యత్తు కాలానికి ఊహలు వస్తాయి. నిన్నటికి ఊహలు ఉండవు, ఈ రోజుకి ఊహలు అక్కర్లేదు, రేపటికి ఊహలు మనుషుల దగ్గర ఉంటాయి. ఊహలు అంటే వాళ్ళ భవిష్యత్ కాలం అన్నమాట. అంటే భూమి బలత్కారముతో నిండి ఉండి దేవుని సన్నిధిని భూలోకం చెడిపోయిందని అంటే ఆ రోజు భూమి మీద బ్రతుకుతున్న ఈ మనుషులు వారి భూతకాలం చెడగొట్టుకున్నారు, వారి వర్తమాన కాలం చెడగొట్టుకున్నారు, వారి భవిష్యత్తు కాలము చెడగొట్టుకున్నారు. ఒక మాట మీతో చెప్పన, అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులకు ఇక మిగిలేది ఒకే ఒక కాలం, దాని పేరే పోయే కాలం. అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాళ్ళకి మిగిలింది ఏం కాలం? పోయే కాలం. కాకపోతే వాళ్ళకి నిజంగానే పోయే కాలం వచ్చింది. జలప్రయంతో వారు పోయారు. ప్రియులారా, ఆ రోజున మనుషుల విధానం ఎట్లుందో యేసుక్రీస్తు రాకడక ముందు, యుగ సమాప్తికి ముందు భూమి మీద పాపం అలాగనే విస్తరించి కనబడుతుంది. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ జిల్లాకు ఒక కలెక్టర్గా పనిచేస్తున్న ఒక సార్ ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు చాలా రోజుల కిందట. నేను భారతదేశాన్ని గమనించినప్పుడు భారతదేశాన్ని గురించి ఆయన ఏమన్నాడంటే, ఇండియా కర్స్డ్ బై ద ఇండియన్స్ అన్నాడు. ఈ భారతదేశం భారతీయుల వలన శపించబడుతుందా అని రాశాడు ఆర్టికల్లో పాపం విస్తరించి ఎలా పెరిగిపోతుంది దేశములంటే ఎక్కడ చూసినా అవినీతి అని 4 అవినీతుల గురించి రాశాడు. అందులో మొదటి అవినీతి మోరల్ కరప్షన్, నైతిక అవినీతి. నైతిక విలువలు లోపించాయి. ఎంత భయంకరంగా నైతిక పతనావస్థ ఈ దేశంలో ఏలుబడి చేస్తుంది అనంటే, చిన్నపిల్ల టీనేజ్ అమ్మాయికి తిండి పెట్టకుండా అమ్మాయికి మత్తు మందులు ఎక్కించి ఆ పిల్ల శరీరాన్ని ఒకడు తరువాత ఒకడు ప్రియుల ఆ పిల్ల మీద పడి చెరిచినాడు అంటే వీళ్ళు మనుషులా లేకపోతే పశువులా వీళ్ళు? అలాంటి వారిని ఉరి తీయాలి అని చెప్పి కొంతమంది మానవతావాదులు, కొంతమంది మనుషులు బయటకు వస్తే ఏమండి ఈ దేశంలో కొంతమంది ఏమండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు లేచి వాళ్ళకి ఏదైనా జరిగితే మేము ధర్నాలు చేస్తాము అని రోడ్డెక్కారు.
నీ కూతుర్ని ఎవడైనా అంతమంది చరిస్తే, నీ భార్యను ఎవడైనా అంతమంది చరిస్తే, నీ చెల్లుల్ని ఎవడైనా అంతమంది చరిస్తే, నువ్వు రోడ్డు మీదకి వచ్చి చరిచినోడికి ఏమీ జరగకూడదని రోడ్డెక్కి ధర్నాలు చేస్తావా? విచారకరమైన విషయం అండి. కాకపోతే ఆ పిల్ల ముస్లిం పిల్ల అయిపోయింది. చరిచిన వాళ్ళేమో వేరొక మతానికి చెందిన వారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చేస్తే మేము ఒప్పుకోము, మేము రోడ్లెక్కుతాము, ధర్నాలు చేస్తామన్నారు. ఇది నైతిక అవినీతి కాదు. దేశము, దేశ ప్రజల యొక్క నైతిక విలువలు కాపాడవలసినటువంటి ప్రజాపాలకులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, పరిపాలన చేయవలసిన వారు అవినీతికి ఆజ్యం పోసి పెంచుతున్నారు ఈ దేశంలో. ఎక్కడే కాదు, ఎక్కడ అలాగే ఉంది. ఒక లోకల్ పేపర్లో విజయనగరం జిల్లా లోకల్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ చూసి గుండె చెరువైపోయినట్టు అయిపోయిందండి. అక్క పొలం పనికి పోతున్నదట. ఒరే తమ్ముడా, పాపను ఉయ్యాల్లో వేశానురా, అది ఏడిస్తే కొంచెం చూడరా, నేను కొంచెం పొలం పనికి వెళ్ళొస్తాను అని ఉయ్యాల్లో చిన్న బిడ్డను వేసేసి ఆమె పొలం పనికి వెళితే ఎదిగినటువంటి టీనేజ్ పిల్లగాడు ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లను తీసి పాడు చేస్తుంటే, మామయ్య నీ అక్క కూతున్నరా, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదరా, ఇలా ఎందుకు చేస్తున్నావని చెప్పి అడగలేని ఒక పసిగొడ్డు మీద పడి, ఒక పసిపిల్ల మీద పడి వాడు చెరుస్తున్నాడు ఈ దేశములంటే ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఇది పాపం యొక్క విస్తరణ కాదా? నైతిక అవినీతి ప్రబలిపోవటం లేదా? క్రైస్తవ సంఘం వీటిని బాగా గమనించి మన బాధ్యతలేంటో మనం గుర్తెరగవలసిన మనం కళ్ళు మూసుకుని బ్రతుకుతూ ఉండడం చాలా దురదృష్టకరమని నాకు అనిపిస్తూ ఉంది. నైతిక విలువ లేవి దేశంలో. మోరల్ కరప్షన్ ఏలుబడి చేస్తుంది అన్నాడు ఒకటి. రెండవది సోషల్ కరప్షన్, సాంఘిక అవినీతి. ఈ దేశంలో సోషల్ కరప్షన్ ఉంది. ఒకవైపేమో లంచగొండితనం, మరోవైపేమో వరకట్నం, మరోవైపేమో కులతత్వం పెచ్చురేగిపోతున్నాయి ఈ దేశంలో. దేశ ప్రజల క్షేమం కొరకు, ఈ చిన్నపిల్లల భవిష్యత్తు కొరకు విలువలు ఈ దేశంలో ఉండాలి అని ఆశించవలసిన పెద్ద పెద్దలు కూడా వారే విలువలు లేకుండా బ్రతుకుతుంటే, ఒకవైపు వరకట్నం తగ్గిందా ఈ దేశంలో, మరోవైపు ఏమో లంచగొండితనం ఏం తగ్గిందా? అధికారి దగ్గర ఉన్న బిల్లబంట్రోత దగ్గర నుంచి అమ్మ వింటున్నారా, పైనున్న అధికారి వరకు ఈ దేశంలో అందరూ లంచగొండులే. ఇది సోషల్ కరప్షన్ కాదా? కులముతో మనుషులు మొక్కలైపోయారు. ప్రతి రాజకీయ నాయకుడు వారి కులముతోనే మనుషులు ముందుకు వచ్చి నిలబడి ఓట్లు గడించుకొని ఒక స్థాయికి వెళ్ళిపోతున్న నాయకులు, కులం పట్టుకోకుండా పనిచేసేవాడు ఎవడున్నాడండి ఈ దేశంలో? అమ్మ వింటున్నారు కదూ, ఇది సోషల్ కరప్షన్. ఈ రెండు అవినీతులే చాలవు అనుకుంటే మూడవ అవినీతి గురించి రాశారు పెద్ద ఆయన. ఇది పొలిటికల్ కరప్షన్. ఒక రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద మనిషికి తన పార్టీ యొక్క నియమ నిబంధనలు ఏవో తెలియదు. ఆ రాజకీయ పార్టీ కట్టుబడి జీవించాలి అన్న అంకిత భావం ఉండదు. తన పదవి కావాలి, తను రాజ్యమేలాలి, తను వెనకాల కొంచెం పైసలు వేసుకోవాలి అన్న దురుద్దేశంతో బ్రతుకుతున్న పాలిటీషియన్స్ ఈ దేశంలో ఉన్నంత వరకు రాజకీయ అవినీతి ఏలుబడి చేస్తుంటుంది దేశంలో అన్నాడు. నాలుగో సంగతి చెప్తాను వినండి. ఈ దేశంలో ఆధ్యాత్మిక అవినీతి ఏలుబడి చేస్తుంది, స్పిరిచువల్ కరప్షన్. ఆత్మ సంబంధమైన గురువులు మనుషుల్ని దేవునితో అనుసంధానం అయ్యేలాగా వారికి నేర్పించి వారి యొక్క స్వభావంలో మార్పు వచ్చేలాగా బోధలు అందించి ఇటు సమాజానికి, అటు సంఘానికి, ఇటు కుటుంబానికి ప్రయోజకులైన పౌరులను తయారు చేయవలసిన ఆత్మ సంబంధమైన గురువులు వీరు చెడిపోయారు. స్వాములైనా, బాబాలైనా, పాదిరులైనా ఎవరైనా అట్లనే బ్రతుకుతున్నారనంటే ఈ దేశంలో ఆధ్యాత్మిక అవినీతి ఏలుబడి చేస్తూ ఉంది. ఇవన్నీ కలిపితే ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్, పాపము విస్తరించబడ్డం. నా రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని మీరు అడుగుతున్నారే. జలప్రళయం ముందు ఏం జరిగిందో జ్వాలా ప్రళయం ముందు అదే జరగబోతా ఉంది. పాపం విస్తరిస్తుంది. మొదటి మాట, ఇది లోకములో కనబడని సూచన. నెంబర్ 2, రెండో మాట మీతో చెప్తాను వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం.
జనము మీదికి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని రాసి ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా వినండి, ఇది ఏమిటి అనంటే కరువులు భూకంపాలు, చివరికి వరదలు కూడా కలుపుకోవచ్చు దాంట్లో. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా భూకంపాలు గూర్చిన సమాచారం, కరువులు గూర్చిన సమాచారం, వరదల గూర్చిన సమాచారం మన చెవిన పడుతూనే ఉంది, మన టీవీల్లో మన కంటికి కనబడుతూనే ఉంది. ఏమిటి ఇవన్నీ జరుగుతున్నాయి? నిన్న కాక మొన్న ఏమండి కేరళలో సంభవిస్తే, నిన్న కాక మొన్న విజయవాడలో ఖమ్మంలో సంభవిస్తే, ఇవ్వండి మన సహోదరులు కొంతమంది రిలీఫ్ వర్క్ చేయడానికి వెళితే తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక ఇవన్నీ పట్టుకొని వెళ్ళి ఇద్దామనుకున్న మనుషుల మీద వాళ్ళు మీద పడి లాగేసుకుంటున్నారండి. ఒక తమ్ముడు చెప్తాడన్నా, అక్కడ పెద్ద ఆయన ఇలా చెప్తున్నాడు, ఏడుస్తూ చెప్తున్నాడు, మేము పేదళ్ళం కాదండి, ఈ వరద వలన ఈ కరువులో పడి మేము పేదలుగా ఉండడానికి నెట్టివేయబడ్డాం. వీఆర్ ఫోర్స్డ్ టు బి పూర్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ పూర్. మేమే పేదవాళ్ళమేమి కాదండి, ఈ వరదలు మమ్మల్ని పేదవాళ్ళుగా నెట్టేసినాయి అని ఏడుస్తున్నాడట. వినండి ప్రియమైన ఇవ్వండి, మహబూబాబాద్ ఖమ్మం దగ్గర ఒక స్థలంలో వారు చర్చిలో ప్రార్థన చేసుకుందామని పైకి వెళ్ళి కూర్చొని ప్రేయర్లో ఉన్నారు. ఈలోగా వరద వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది, మున్నేరు తెగిపోయి, మున్నేరు కాలువ తెగిపోయి మొత్తం అంతా ముంచేస్తే వాళ్ళ కిందకు దిగలేక అలాగే ఉండిపోతే ప్రార్థనకు వచ్చిన చిన్నపిల్లలు, షుగర్ పేషెంట్లు ఏమంటే అల్లల్లాడిపోతుంటే 36 గంటలు అట్లనే ఉన్నారంట పైన, కిందకు దిగలేరు. తినడానికి ఏమీ లేదు, త్రాగడానికి ఏమీ లేదు. పిల్లలేమో బాధపడుతున్నారు, షుగర్ పేషెంట్లకేమో కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏమి చేయాలో తెలియలేదండి మాకు. దేవుడు కనుకరించి ఒక వాటర్ బాటిల్ యొక్క ఒక కార్టూన్ అట్లా వెళ్ళిపోతుంటే అది లాక్కున్నాం, కొంచెం నీళ్లు తాగాం. పిల్లలు ఆకలిగా ఏడుస్తుంటే ఏవో బిస్కెట్ ప్యాకెట్ డొక్కోటి కొట్టుకుని పోతుంది, అది లాక్కున్నాం, అందరం కలిసి బిస్కెట్లో తిన్నాం. 36 అవర్స్ పైగా మా బతుకు ఎలాగైపోయింది. మేము పేదవాళ్ళం కాదండి, పేదవాళ్ళగా ఉండడానికి నెట్టివేయబడ్డాం. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఇక సోమాలియా, సౌత్ ఆఫ్రికా, ఇక మిగిలిన పేద దేశాల గురించి మాట్లాడుకోవలసి వస్తే ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కరువులు భూకంపాలు, అలాగనే భయంకరమైనటువంటి ఈనాటి పేదరికం మానవ జాతి మీద ఏలుబడి చేస్తుంటే ఏమిటి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి, ఇవి దేనికి సూచన, నా బాధ్యత ఏమిటి అని ఆలోచించవలసిన క్రైస్తవ సంఘం ఇది ఆలోచించకుండా మాకు రాలేదు కదా, వాళ్ళకు వచ్చిందిలే అని నిమ్మకు నీరెత్తినట్టుగా, దున్నపోత మీద దుక్కివాన కురిసినట్టు నిబ్బరంగా నిశ్చలంగా మనం బతుకుతుంటే అసలు మానవత్వం మనకుందంటారు. ఆత్మీయత సంగతి పక్కన పెట్టండి, ఆత్మీయత సంగతి పక్కన పెట్టండి. అసలు హ్యూమన్ ఏమంటే నేచర్ నుంచి వచ్చిన హ్యూమనిటేరియన్ వాల్యూస్ అయినా ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఉన్నాయా అన్నట్టు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. విజయవాడలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇన్ని వరదల్లో ప్రభుత్వం ఏం చేసిందో, చేయగలిగిందో, చేయలేకపోయిందో పక్కన పెట్టండి, క్రైస్తవ సంఘం ఆదుకుంది వరదలో మమ్మల్ని. ఎన్నో క్రైస్తవ సంఘాలు వచ్చేసినాయి, మాకు కావలసిన వస్తువులు ఇచ్చారు, తినుబండారాలు ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, గిన్నెలు ఇచ్చారు, స్టవ్లు ఇచ్చారు. అన్నీ పోగొట్టుకున్న మాకు క్రైస్తవ సంఘం మాకు మేలు చేసిందని ఒక హైందవ సహోదరుడు సాక్ష్యమిస్తుంటే, సంఘమా మేల్కొని ఉన్నావులే కొంచెమైనా, అందుకే చొరవ తీసుకున్నామని ప్రభుని స్తుతించవలసి వచ్చింది. అక్కా చెల్లి వింటున్నారా? లోకములో సూచనలు, ఒకవైపు పాపం విస్తరిస్తూ ఉంటే మరోవైపు కరువులు భూకంపాలు వచ్చేస్తున్నాయి. కరువు వచ్చేస్తుంది, పేదరికం మనుషులను ఏలుబడి చేస్తుంది. ఇది రెండవ గుర్తు చెప్పాను. మూడవ గుర్తు చెప్తాను రండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, అలా చదువుతున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఇలా ఉంది, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యుందురు. అంత్యకాలములు యందు అన్నిటంతము సమీపిస్తుండగా, కడవరి గడియ దగ్గరకు వచ్చేస్తుండగా, వినండి ప్రియులారా, మనుషులు ఎట్లా తయారవుతారు అని అంటే, వినండి ప్రియమైన స్నేహితులారా, వీళ్ళు భయంకరమైన వేషధారులుగా కనబడతారు. భయంకరమైన వేషధారులుగా కనబడతారు. మతం ఏదన్నా కానివ్వండి,
అది క్రైస్తవ విశ్వాసమా, హైందవ మతమా, లేక ఇస్లాం మతమా, షింటోయిజమా, లేక బౌద్ధ మతమా, మతములో ఏదన్నా కానివ్వండి, వీరి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వేషధారులుగా మనుషులు కనబడే రోజులవి. ఇప్పుడు అదే కనబడుతున్నది కదా. వేషధారులకు ఎక్కడ తక్కువ, బైక్ మాత్రం చాలా భక్తి చేస్తున్నారు, కానీ లోపల భయంకరమైనటువంటి వినండి ప్రియులారా, అన్రియాలిటీ, ఏమంటే ఫాల్స్ లోపల ఉంటుంది. బయట కనపరిచేది ఒకటి, లోపల ఉంచుకునేది ఒకటి. ఎక్కడ చూసినా వేషధారులే. మీరు కొంచెం బిగుసుకుంటున్నారు. జోక్ చెప్తాను వినండి. జోక్ అంటే ఏదో చెప్తాను అనుకోండి, దీనికి సంబంధించి చెప్తా. ఒక ఊరిలో పిల్లగాడు ఉన్నాడంట. వాడికి కొంచెం జులాయిగా తిరుగుతాడని, వాడికి ఎవరు ఏ పని ఇవ్వడం లేదు, వీడు సోమరోడు జులాయిగా తిరిగేవాడని వాడిని అందరూ చిన్న చూపు చూస్తున్నారట. కానీ వాడికి ఏదైనా పని చేసుకుని మంచిగా బ్రతుకుదామని ఉంది. వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర పోయి పని ఉంటే ఇవ్వండి అని అంటే, నువ్వు తిరిగిపోతాడివి, సోమరోడివి, నీ దగ్గర నీకే పని ఇచ్చినా మేము పాడైపోతే ఎవరో పని ఇవ్వటంలా. వాడికి మంచిగా బ్రతకాలని ఉంది, కానీ వాడికి పని దొరకటం లేదు. చివరికి ఆ ఊరికి సర్కస్ వచ్చిందంట. సర్కస్ రాగానే ఈ సర్కస్ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, నా సంగతి వీళ్ళకి తెలియదు కనుక వాళ్ళ దగ్గర ఏదైనా ఉద్యోగం తీసుకుంటే నేను ఉద్యోగం నాకు ఇస్తారు అని సర్కస్ మేనేజర్ దగ్గర పోయి అడిగాడు. సార్, మీ దగ్గర ఏదైనా పని ఉంటే నాకు ఇవ్వండి, చేసుకుంటానన్నాడు. మా దగ్గర ఏ పని లేదండి అన్నాడంట. సర్కస్ మేనేజర్, లేదు సార్, ఏ పనన్నా చేసుకుంటాను సార్, నా భోజనం పెట్టండి, ఏదో కొంచెం పైసలు ఇవ్వండి చాలు అన్నట్ట. సర్కస్ మేనేజర్ ఆలోచించి అయితే మా దగ్గర ఉద్యోగం ఉంది, చేస్తావా అన్నాడు. చెప్పండి సార్, ఏంటో ఉద్యోగం అన్నాడు. ఏమి లేదు, సర్కస్లో ఎలుగుబంటి ఉండేది, చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలుగుబంటి తోలంతా తీసి పక్కన ఉంచాం, దాని 2 కాళ్ళలో నీ 2 చేతులు పెట్టి, దాని 2 కాళ్ళలో నీ 2 కాళ్ళు పెట్టి, మేము ఎలా గెంతమంటే ఎగురు, ఎలా నువ్వు వేషాలు వేయమంటే వెయ్యు, నీకు డబ్బులు ఇస్తామన్నారట. మనకి ఎగరడం అంటే సరదాయేగా. మొత్తం డ్యూటీలో జాయిన్ అయిపోయాడు మన సహోదరుడు. వింటున్నారా లేదా? అన్ని రోజులు బాగా డ్యూటీ సాగింది. ఆదివారం వచ్చేసరికి తనకు తెలిసిన ఊర్లో వాళ్ళంతా సర్కస్ చూడడానికి గుంపులుగా రాగానే ఇంకా బోన్లోనే ఉన్నాడు. తన ఊరు వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. వాళ్ళని చూసి నన్ను చూడడానికి వచ్చారు వీళ్ళని సంబరపడి విపరీతంగా బోన్లో ఎగురుతున్నాడట. ఎగరవలసిన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడ ఎగరడానికే తీసుకెళ్తారు తరువాత, కానీ ముందే బోన్లో ఎగురుతున్నాడంట. వీడి కర్మకాలి, వీడి తెలియని విషయం ఏంటనంటే, వీడు ఏ బోన్లో ఉంచారో ఆ బోన్ యొక్క కింద చెక్కలన్నీ పుచ్చిపోయి ఉన్నాయి. వీడు ఎగిరి ఏమంటే వేషాలు వేస్తుంటే ఆ పుచ్చిపోయిన చెక్కలు కాస్త విరిగిపోతే వాడు కింద పడ్డాడంట. కింద పడగానే కింద బోన్లో సింహం ఉంది. అది చూడగానే మన వాడికి లోపల ఏదో అయిపోతూ ఉంది, చెమట్ల పట్టేస్తూ ఉన్నాయి. అమ్మో, అనవసరంగా ఎగిరాను, ఈ జనాలు చూసి ఇప్పుడు దీంట్లో పడ్డాను, నేను ఇప్పుడు చస్తానేమో అన్న భయానికి వాడు హడిలిపోతుంటేను. వింటున్నారా మీరంతా? ఏమంటే సింహం దగ్గరకు వచ్చేస్తుందంట. వీడికి లోపల భయం వేస్తూ ఉంది. సింహం దగ్గరకు వస్తుంది, వీడు లోపల భయం వేస్తుంటే సింహంలోంచి ఒక స్వరం వచ్చిందంట. ఆ స్వరం ఏంటో తెలుసా? ఒరే భయపడకరా, నేను మనిషినే. ఒరే భయపడకరా, నేను మనిషినే స్వరం వచ్చింది. అంటే ఏమంటే ఆ సర్కస్లో ఉన్న జంతువులన్నింటిలో జంతువులు లేవు, మనుషులు ఉన్నారంతే. వింటున్నారు? లోపలేమో మనిషి, బయటకేమో జంతువు చర్మం. ఈ రోజున చాలామంది క్రైస్తవ సంఘాలలో వేరొక మత విశ్వాసాల్లో కూడా పైకేమో భక్తి, లోపలేమో దాని శక్తి లేకపోవడం. ఇది లోకంలో మనకు కనబడుతున్నటువంటి ఒక సూచన. ఇంకెక్కువ వివరించలేను, అది 3 చెప్పాను మీకు. మొదటి సూచన వినండి ప్రియమైన, విస్తరించిన పాపం. రెండవ సూచన ప్రకృతిలో వైపరీత్యాలు. మూడవ సూచన భయంకరమైనటువంటి వేషధారణ. నాలుగో సూచన చెప్తాను చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉంది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం నేను 10వ వచనం మీ కొరకై చదువుతున్నాను, దయించి చూడాలని కోరుతా ఉన్నాను. జకర్యా 8:10 చదువుతున్నాను చూడండి మిత్రులారా. ఇలా రాసి ఉంది. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకపోయి ఉండెను. పశువుల పనికి పశువుల పడిన
పనికి బాడుగ దొరకకపోయెను. తన మీద పోవువానికి పని మీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీద ఒకరిని నేను రేపుచుంటుని. ఆ దినములకు ముందు, నా రాకడ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకపోయెను, పశువుల పనికి బాడుగ దొరకకపోయెను. ఒక మాటలో చెప్పాలంటే ఇది వేతనాల సమస్య, ప్రాబ్లమ్ ఆఫ్ వేజెస్. ఇది లేబర్ ప్రాబ్లమ్స్. పని చేద్దాం అనుకుంటే పని చేసేవాడికి పని దొరకటం లేదు. కొంతమంది పని చేయించుకుంటున్నారు కానీ వారి పనికి రావాల్సిన జీతాన్ని ఇవ్వకుండా వారు బిగబట్టేస్తున్నారట. వాళ్ళు పనికి చేయించుకుంటున్నారు కానీ బాడుగు ఇవ్వటం లేదు. ఇవ్వండి, ఎండ్ టైమ్స్లో ఈ అంత్యకాలపు దినాల్లో కూడా పనిచేసేవాడికి పని దొరకటం లేదు. ఒకవేళ పని దొరికినా కూడా పని చేయించుకుంటున్నారు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి వేతనం వారికి తిరిగి ఇవ్వటం లేదు. వేతనాల సమస్య, ఇది కూలి పని సమస్య ఇప్పుడు ప్రపంచంలో చాలా కనబడుతుంది. అరే, మంచి శాలరీస్ దొరుకుతున్నాయి, ఆ దేశం వెళ్ళిపోయి బ్రతుకుదాం, ఈ దేశం వెళ్ళిపోయి బ్రతుకుదాం, బోల్డంత డబ్బులు గడించుకోవచ్చు అని మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఆయా దేశాల్లో పడిన పాటలు యూట్యూబ్లో పెడుతూ ఉంటే, అరే ఇక్కడ నిలుచొని మీరు నీళ్లు తాగుంటే బాగుండును, పరిగెత్తి పాలు తాగుదామని పోయారు, ఏమి తిప్పల పడుతున్నారా వీళ్ళు అనిపిస్తుంది. వింటున్నారా? ఇది లేబర్ ప్రాబ్లమ్స్. అంచె దినములలో వేతనాల సమస్య, కూలి సమస్య, ఉద్యోగ సమస్యలు పెచ్చురేగిపోతాయి. ఇవి లోకములో కనబడుతున్న సూచనలు మీతో చెప్తున్నాను. మొదటి సూచన, పాపం విస్తరించిన పాపం. రెండవ సూచన, ప్రియమైన సోదరి స్నేహితులారా, మనం గమనించాం వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు. నాలుగో సమస్య వేషధారణలు. ఇవ్వండి, వింటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమస్య వేతన సమస్య. ఇవన్నీ లోకములో కనబడుతున్నటువంటి సూచనలు. నా రాకడగో యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగారు కదా, ఇవే సూచనలు లోకములో కనబడుతుంటాయి. చూడండి, కొంచెం కళ్ళు తెరిచి లోకంలో ఈ సూచనలు గమనించండి. ఇంకో విషయం దానియేలు చెప్పాడు దీని గురించి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో చదువుతున్నాను, చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 4వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అనునతడు చెప్పాను. ఈ వచనంలో లోకములో అంచెదినములలో ఏమి కనబడతాయి అంటే విస్తారమైనటువంటి ప్రయాణాలు. ప్రియులారా, సుమారు 18-19 సంవత్సరాలుగా విదేశాల్లో తిరుగుతున్న ఏదో చిన్న అనుభవం నాకుంది. నేను ఇదివరకు 18-19 సంవత్సరాలుగా విమానాశ్రయాల్లో దిగి విమానాల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అంత ట్రాఫిక్ కనబడేది కాదు. ఈ రోజుల్లో చూస్తే విమాన కేంద్రాలు, విమానాశ్రయాలు చూస్తుంటే అసలు విమానం ఎక్కడానికి వచ్చిన వాళ్ళు ఇదేదో పల్లి వెలుగు బస్సు ఎక్కడానికి వచ్చినట్టు ఏమి జనం వస్తున్నారో తెలియదు. ఏ ఎయిర్పోర్ట్లో కూడా ట్రాఫిక్ తక్కువ లేదండి. మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉదయాన్నే పోయి చూడండి, తెల్లవారుజామున 3:30 నుంచి మీరు 7-8 గంటల వరకు చూస్తే అదో పెద్ద సంతలా కనబడుతుంది. అక్కడ విపరీతంగా మనుషులు కనబడుతున్నారు. మా విశాఖపట్నం కూడా అట్లనే అయిపోయింది, మీ దగ్గర ఉన్న విజయవాడ కూడా అట్లనే అయిపోయింది. ఎక్కడికరా ఈ మనుషులు పోతున్నారంటే విస్తారమైన ప్రయాణాలు. ప్రపంచం ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు మనుషులు విస్తృతమైన ప్రయాణాలు చేస్తున్నారు. దానియేలుతో గబ్రియేలు చెప్తున్నాడు, అంచె దినములలో మనుషులు విస్తారమైన ప్రయాణాలు చేస్తారు అన్నాడు. అమేజింగ్ ట్రావెల్స్ జరుగుతాయి ప్రపంచంలో. దీనితో పాటు విస్తారమైన జ్ఞాన సముపార్జన జరిగిపోతుంది. విపరీతమైన జ్ఞానం మనుషులు సంపాదించుకుంటారు అని రాశాడు. అవును, ఈ రోజుల్లో మనుషులకు విపరీతమైన జ్ఞానం వచ్చేసింది. ఎంత జ్ఞానం అంటే, జ్ఞానం కొరకు కష్టపడి కూర్చొని చదివి మనసుకు కొంచెం వ్యాయామం చేసి చదివేటంత ఇబ్బంది పడక్కర్లేదు. గూగుల్ అమ్మని అడిగితే చెప్పుద్ది. ఈ రోజున ప్రతి వాళ్ళు ఆధారపడేది గూగుల్ తల్లేగా. ఏది కావాలంటే అది వివరాలు ఇచ్చేస్తున్నది. గూగుల్ తల్లే గొప్ప తల్లి అనుకుంటే దానికి అమ్మ పుట్టింది, ఇది అమ్మమ్మలాగా అయిపోయింది. ఇప్పుడు దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో కొడితే అసలు నీకు ఏది కావాలో మొత్తం అంతా బయటకు వస్తుంది.
అందుకని ఇప్పుడున్న యేసుని ఏమని పిలుస్తున్నారంటే, ఈ తరాన్ని ఏమని పిలుస్తున్నారు అంటే, వినండి ప్రియులారా, ఒకప్పుడేమో కృపాయుగం అన్నారు, అది ఇప్పుడు అయిపోయింది. దాని తరువాత క్రైస్తవ పరిభాషలో ఒక తరువాతనన్నారు కంప్యూటర్ యుగం అన్నారు, అది ఎప్పుడో అయిపోయింది. దాని తర్వాత ఆధునిక యుగం అన్నారు, అది ఎప్పుడో అయిపోయింది. దాని తర్వాత ఆధునికాంతర యుగం అన్నారు, అది కూడా ఎప్పుడో అయిపోయింది. పోస్ట్ మోడర్నైజ్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడున్న యుగం పేరేంటనంటే ఎమో గ్లోమియా ఏజ్ అని అన్నారు. ఎపోగ్లోమియా, క్షమించండి, ఎపోగ్లోమియా ఏజ్ అంటున్నారు. ఎపోగ్లోమియా అంటే అన్ని బట్టబయలైపోయిన కాలం, తెలియందంటూ ఏమీ లేదు, అన్నీ మాకు తెలుసుకునే తరం ఒకటి పుట్టింది ఈ తరంలో. ఎపోగ్లోమియా, అన్నీ మాకు తెలుసు, మాకు తెలియదంటూ ఏమీ లేదు, మొత్తం అంతా మాకు తెలుసు. ఏదైనా తెలియకపోతే అయితే ఏని అడుగుతాం, లేకపోతే గూగుల్ తల్లిని అడుగుతాం, మొత్తం సమాచారం అంతా మా దగ్గర ఉంటుంది. మాకు తెలియదంటూ ఏమీ లేదు, మేము ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు అన్నట్టుగా లోకం కనబడుతుందనంటే, ఇది లోకములో యేసు రాకడకు మా వింటున్నారు కదూ, ఆయన యుగ సమాప్తికి సూచనలుగా కనబడుతున్న విషయాలు. ఇవన్నీ కనబడుతున్నప్పుడు క్రైస్తవ సంఘమ మేలుకో. ఆయన రాకడకు అంటే ఆయన భూమి మీద రాగడానికి ముందే 7 సంవత్సరాల ముందే సంగమగా మనం ఎత్తబడాలి కదా. మనం ఎంత సమీపంగా ఉన్నామో కొంచెం కళ్ళు తెరిచి చూడడం ప్రాముఖ్యమని మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు 5 గుర్తులు చెప్పాను. మొదటిదేమో విస్తరించిన పాపం, రెండవదేమో ప్రకృతి వైపరీత్యాలు, మూడవదేమో వేషధారణ, నాలుగోదేమో వేతన సమస్యలు, ఐదవదేమో విస్తృత ప్రయాణాలు, విస్తృతమైన జ్ఞానం. ఇవన్నీ కూడా నా రాకడకు యుగ సమాప్తికి ముందు కనబడేటువంటి సూచనలు అన్నాడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు సంఘములో సూచనలు చెప్తాను, వినండి. ఆది నుంచి నేనే, పూర్వకాలము నుంచి నేనే జరగబో వాటిని గురించి మాట్లాడుచున్నవాడను అన్న దేవుడు జరగబోయే వాటిని గురించి మాట్లాడుతూ తన శిష్యులకు ఒలీవ కొండ మీద ఆయన సూచనలన్నీ అడిగారు వాళ్ళు, నీ రాకడగో యుగ సమాప్తిగా సూచనలు ఏంటి అని. ఇప్పుడు సంఘములో సూచనలు చెప్తాను, సావధానంగా వినండి. మొదటి సూచన ఏంటనంటే, సంఘములో విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. అపోస్తలుడైన పౌలు రాత్రి సుధాకర్ అని వచనం చూపించారు, మరోసారి సందర్భం వచ్చింది కనుక చూపిస్తున్నాను. 1 తిమోతి 4:1 చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పొచ్చున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి. అంచెదినములలో సంఘములో ఎటువంటి వారు కనబడతారంటే విశ్వాస భ్రష్టులు కనబడతారు. వీరు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచేవాళ్ళు, మోసపరుచు ఆత్మల యందు లక్ష్యముంచేవాళ్ళు, అబద్ధకుల వేషధారణ వల్ల వీరు మోసపోతూనే కనబడుతుంటారు. ఇంతకే వాళ్ళకు ఏం కావాలో తెలుసా? వినండి. సంఘములో మనుషులకు కడవర దినములో ఏం కావాలో చదువుతాను. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3 దానికి కలిపి చూడండి ఏమి రాసిందో. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం ఏమండి వచ్చును అని రాశాడు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు ఎట్లా తయారవుతున్నాయి అని అంటే, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన మాటలు చెప్పేటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథలు వింటూ దానితోనే కాలయాపన చేసే రోజులు వచ్చాయి. పాల్ వాషర్ అనే ఒక దేవుని సేవకుడు ఈ 2 వచనాల మీద వ్యాఖ్యానిస్తూ, దుర్బోధకులు వాళ్ళది తప్పు కాదట, మరి ఎవరు తప్పు అంటే తమ స్వనాశనం కొరకు మనుషులా తయారు చేసుకున్న సాధనాలే ఆ దుర్బోధకులు అన్నాడు. నీ చేతిలో దేవుని వాక్యం లేదా? ఏమంటే దేవుడు 1 యోహాను పత్రికలో భలే స్పష్టంగా ప్రతి ఆత్మను నమ్మక ప్రతి దాన్ని పరీక్షించుకోమని చెప్పలేదా దేవుడు? వీళ్ళు పరీక్షించక, వినండి ప్రియులారా, దెయ్యముల బోధ చేసే వాళ్ళని వేషధారం చేత అబద్ధికులు మోసపరుస్తుంటే మోసములో పడిపోయి దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతున్న తరం ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కనబడుతున్నది. ఇది సంఘములో కనబడే సూచన. వినండి ప్రియులారా, విజయనగరం జిల్లాలో మేము ఉన్నప్పుడు మా ఇంటనకాలో టీచర్ ఉండేవాడు. వాడికి ఒక అమ్మాయితో పెళ్ళయింది.
చాలా సంతోషం. నేను కూడా పెళ్ళికి పోతుని. నాకు తెలిసిన ఒక అన్నయ్య గారు ఆ పెళ్ళిలో ఆయన రిజిస్ట్రార్ ఉండి పెళ్లి చేశాడు. తర్వాత ఆ పిల్ల గురించిన సమాచారం విని నేను అన్నయ్య గారితో చెప్పి, అన్న మీరే కదా మ్యారేజ్ రిజిస్ట్రార్, కొంచెం ఆ ఫ్యామిలీతో మాట్లాడండి అన్న, చాలా ప్రాబ్లంగా ఉంది వాళ్ళ సంగతి నేను వింటున్నానంటే, పరిగొట్టుకొని అమ్మాయి ఇంటికి వెళితేను ఏం జరిగిందో చెప్పనండి. ఈ అబ్బాయికి అక్కడ రాయగడ దగ్గర పార్తీపురం మధ్యలో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం నుంచి శుక్రవారం అక్కడే ఉండి శనివారం ఉదయమో లేక శుక్రవారం సాయంత్రం బయలుదేరి విజయనగరం ఈ పాప దగ్గరికి వస్తే, ఈలోగా తల్లి కూతురు కలిసి వేరొక దుర్బోధకుడు ఇంట్లో పెట్టుకుంటే పెరిమిట వచ్చి అమ్మాయితో మాట్లాడదామని అనుకుంటే ఈ అమ్మాయికి వాడి పెర్మిషన్ కావాలంట. వాడి వైపు చూస్తున్నది. ఇదేంటి నేను పిలుస్తుంటే రాకుండా ఆడివైపు చూస్తున్నావేంటి అని భార్యాభర్తల మధ్య గొడవ. చివరికి వాడు ఏమన్నాడంటే, ఇదివరకు మీరు విన్న బోధ అసలైన బోధ కాదు, నీకు జరిగిన పెళ్ళి కూడా అది సరైన బోధలో జరగలేదు కానీ పెళ్ళే కాదు అని మభ్యపెట్టి మోసం చేసి చివరి సడన్గా వినండి, ఈ బోధకుడు కనబడ్డు, ఈ పిల్ల ఇంట్లో కనబడదు. నేను చెప్పాను అన్నయ్య గారికి వెళ్ళి కొంచెం మాట్లాడండి అన్నని. ఆయన వెళ్ళి 2-3 గంటలు కూర్చొని వాళ్ళతో ఎంత చెప్పినా మేము మారము, ఇదే మాకు సరైన బోధన అనిపిస్తుందని వాడు మత్తులో పడి అలా ఉండిపోతే వాడు కనబడలేదు, ఈ పిల్ల కనబడలేదు. అక్కడికి ఒక 8 నెలల తరువాత ఏమండి చింపిరిదిగా ఏమండి బలహీనమై చిక్కి శల్యమైపోయిన పిల్ల గేటు ముందుకు వచ్చి నిలబడి ఏడుస్తూ ఉంది. ఎవరీ పిల్లనంటే బోధకుడితో పాటు కనబడకుండా పోయిన పిల్ల. వాడు మభ్యపెట్టి మోసం చేసి ఆ పిల్లను ముంబాయి పట్టణాన్ని తీసుకుని వెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో ఆ పిల్లను వినండి ప్రియులారా ఒక విపరీతమైన వృత్తికి వెళ్ళిపోయేలాగా అమ్మిపడేశాడంట దుర్మార్గుడు. ఈ రోజున కళ్ళు తెరిచి భక్తి చేయండి, స్థానిక సంఘంతో అంటుకట్టబడి ఉండండి, ఆధ్యాత్మిక పర్యవేక్షణ చేస్తున్న స్థానిక సంఘ కాపరి నేతృత్వంలో క్రమశిక్షణ గల జీవితం నేర్చుకోండి. లేకపోతే విశ్వాస భ్రష్టత్వం మనకు రావడానికి మనమేం దేవదూతలమేం కాదు, రాకుండా పోవడానికి ఎవరికైనా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే స్థానిక సంఘము, స్థానిక సేవకుడు, స్థానిక సంఘముల బాధ్యత గల సహోదరులు వారితో అంటుకట్టబడి బ్రతకడం నేర్చుకోవాలి పిల్లలు. కానీ అంచె దినములలో విశ్వాస భ్రష్టులైపోతారంట అనేకులు. ఇదొక సూచన ఒకటి. రెండో సంగతి చెప్తాను వినండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం నేను 12వ వచనం చదువుతున్నాను వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. ప్రతి దానికి వివరించుకుంటూ పోతే సమయం పడుతుంది, మీరు ధ్యానం చేయగలరని మీకు వదిలిపెడుతున్నా. 24:12 అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారను. లూక్ వార్మ్నెస్, వేడి తగ్గిపోవటం. వీరు చల్లగా ఉండరు, వెచ్చగా ఉండరు, వీరు నులివెచ్చన తనములోనికి దిగదారిపోతారు. లవోదిక సంఘం యొక్క పరిస్థితి నులివెచ్చన పరిస్థితి ఎట్లయిపోయిందో అంచె దినముల యందు సంఘములో అనేకులు నులివెచ్చని క్రైస్తవులుగా వారు బ్రతికేస్తారు. ఆత్మ సంబంధమైన తీవ్రత ఉండదు, ఆత్మ సంబంధమైన ఆసక్తి ఉండదు, మళ్ళీ భక్తి చేస్తున్నట్టే కనబడతారు. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడగనా ఒక్క మాట, బెత్లెహేము విశ్వాసులారా, ప్రభువు మిమ్మల్ని రక్షించిన తొలి రోజుల్లో, మీరు భక్తి నేర్చుకుంటున్న తొలి రోజుల్లో, ప్రభుత్వం మీరు తొలి అడుగులు వేస్తున్న ఆ మొదటి దినాల్లో ప్రభువు మీద ప్రేమ, ఆసక్తి, ప్రార్థన కొరకైన తపన, సావాసం కొరకైన ఆరాటం అప్పుడులో ఎట్లా ఉండేవో అవన్నీ ఇప్పుడు అలాగే ఉన్నాయనంటారా? ఎక్కడో ప్రేమ తగ్గిపోయింది. ప్రభు మీద ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిందో పరిశుద్ధుల మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది. పరిశుద్ధుల మీద ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిందో పాపుల మీద కూడా ప్రేమ తగ్గిపోయింది. పాపుల మీద ప్రేమ లేదు, స్వార్థ పనిలో లేము. పరిశుద్ధుల మీద ప్రేమ లేదు, క్షేమాభివృద్ధి కలిగించము. ప్రభు మీద ప్రేమ చల్లారిపోయింది, మంచి ఆరాధికులం కాం. అంచె దినములలో ఇటువంటి వారు ఎంత అధికులైపోతారు సంఘాలలో. ఒకవైపేమో విశ్వాస భ్రష్టులు, ఒకవైపేమో వేడి తగ్గిపోయిన వాళ్ళు. ఇవన్నీ ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు అన్నాడు. 2 చెప్పాను, 3 చెప్తాను వినండి ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషింపబడుదురు. మచ్ పర్సిక్యూషన్. వినండి ప్రియమైన స్నేహితులారా, విస్తృతమైనటువంటి ఎవడి హింసలు.
ప్రపంచంలో ఇప్పటికీ చాలా దేశాలు యేసు ప్రభువుని నమ్మి నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తున్న ప్రజలను విపరీతంగా హింసిస్తున్నారు. అలా హింసించేటువంటి దేశాలలో, క్రైస్తవులను హింసించే దేశాలలో మన దేశాన్ని 11వ స్థానానికి వచ్చేసింది. ఎక్కడో ఉండేది, ఇప్పుడు 11వ స్థానానికి వచ్చేసిందంట. ఏమండి, ఈ రోజున ప్రభువుని నమ్మితే, ఆయన వెంబడిస్తే హింసిస్తారు, శ్రమల పాలు చేస్తారు, బాధపరుస్తారు, అవమానపరుస్తారు, జైల్లో పెడతారు, చివరికి మన ఇల్లు లూటీ కూడా చేస్తారు. దేవునికి స్తోత్రం. దక్షిణ భారతదేశంలో కొంచెం మెరుగైన భక్తి మనం చేసుకోగలుగుతున్నాం. మీరు కొంచెం ఉత్తర భారతదేశానికి వెళితే విస్తృతమైనటువంటి హింసలు జరగటం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. జైల్లో పెట్టారు, బయటకు రావడానికి వీల్లేదంటున్నారు. వారి ఇల్లులు, గృహాలు, మందిరాలు లూటీ చేసి పడేస్తున్నారు. ఇవన్నీ ఏమిటి అంటే ఆయన రాకడగో యుగ సమాప్తికి సూచనలు అని మీరు దయతో గమనించాలని కోరుతున్నాను. ఇవనండి ప్రియులారా, ఒకవైపు ఏమో విశ్వాస భ్రష్టత్వం, ఒకవైపు ఏమో వెచ్చనతనము ఏమండి లేమి, మరోవైపు విపరీతమైన హింసలు. మరొక మాట చెప్తాను, విస్తృతమైన సువార్తీకరణ, విస్తృతమైన సువార్త, వరల్డ్ వైడ్ ఎవాంజలిజం జరిగే రోజులు ఇవి. ఎందుకనంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా రాసి ఉంది, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తరువాత అంతం వచ్చును. నా రాకడక మునుపు, అంతం సంభవించక మునుపు ప్రపంచంలో విపరీతమైన సువార్తీకరణ జరుగుతుంది. ఒక విషయం చెప్పనా, సంఘము సువార్త లేకుండా ఉండకుండా చేద్దామని, సంఘము లేకుండా చేద్దామని, సువార్త లేకుండా చేద్దామని, ఈ వాక్యము లేకుండా చేద్దామని ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా దేవుడు తన విశేష కనికరమ చేత వీటిని ఇంకా నిలిపే ఉంచాడు. ఇది అభివృద్ధి చెందుతూనే ఉంది. హింస అధికంగా జరుగుతుంది, కానీ అదే సమయంలో సువార్తీకరణ అంతే అధికంగా జరిగే రోజులు మన దేశంలోనే చూస్తున్నాం, ప్రపంచంలో కూడా అట్లనే జరుగుతూ ఉంది. ఇవన్నీ ఏమిటంటే విస్తృతమైన సువార్తీకరణ, వాక్య ప్రకటన జరుగుతున్నది, భయంకరమైన హింసలు దేవుని పిల్ల సంభవిస్తూ ఉన్నాయి. అలాగనే ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవుల జీవితంలో భయంకరమైనటువంటి విశ్వాస భ్రష్టత్వం అది లోపలికి వచ్చేస్తుంది. ప్రభువు మీద వారు కలిగి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక వెచ్చనితనం అది కోల్పోయిన పరిస్థితిలోకి వచ్చిందనంటే ఏమిటిది అంటే ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలుగా ఇవి మనం చూసి కొంచెం కళ్ళు తెరిచి కాలము నెరిగి బ్రతకమంటున్నాడు. సహోదరులారా, మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినా తెలుసుకొని మీరు బ్రతకడిది కడవరి గడియ. నేను లోకంలో సూచనలు ఒక 5 చెప్పాను, సంఘములో సూచనలు ఒక 4 చెప్పాను. ఇశ్రాయేలీలలో సూచనలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త చిన్న చిన్న మాటలే, కానీ ఇవి జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు బైబిల్ చదివినా మీరు ఆలోచించాలని మీతో చెప్తున్నాను. లూకాసు వార్త 21వ అధ్యాయం 29వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయినని మీ అంతట మీరే తెలుసుకొందురు కదా అన్నాడు. ఈ వచనములో అంజూరపు చెట్టు చిగురిస్తున్నది. యేసు ప్రభు యొక్క భాష్యంలో, ఆయన ఇంటర్ప్రిటేషన్లో అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీలు. అంజూరపు చెట్టు చిగురించింది అంటే అర్థం మళ్ళీ ఇశ్రాయేలీ ప్రజలు మళ్ళీ ఒక దేశంగా వారు తిరిగి పునరుద్ధరించబడబోతున్నారు. అంతెందుకండి, మనకు స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత అంటే 1947 తర్వాత 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలీలు మళ్ళీ ఒక దేశంగా ఉండే అవకాశం కలగగానే ఏమండి, షిప్ ఆఫ్టర్ షిప్, ఒక ఓడ తర్వాత ఓడ, ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్, విమానం తర్వాత విమానంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ ప్రియులారా ఇశ్రాయేల్ దేశానికి వచ్చేస్తున్నారు. మళ్ళీ వారి రాజ్యం వారు స్థిరపరచుకుందామని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమిటి అంటే నా ప్రజల మధ్య మీరు చూడవలసిన సూచనది. ఇశ్రాయేలీ ప్రజలు యూదులు తిరిగి పోగవుతున్నారు అంటే నా రాకడ ఒక సమయం సమీపించిందని ఎరగండి. ఈ మాట
మనం నమ్మాలి అంటే పౌలు చెప్పిన మాటల ప్రకారం ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించాలంటే 2 లేక 3 నోట ఆ మాట స్థిరపరచబడాలట. యూదుల సమకూర్పు యేసు రాకడక ముందు జరిగే ఆ అద్భుతమైన సంఘటన గురించి ఒక 3 సాక్షులు చెప్పే మాట మీ కొరకే చదువుతాను, వినండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షేనార్లో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపముల నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్యి చాచును అని మనం చూస్తున్నాం. అంతటా చెదిరిపోయిన ఇశ్రాయేలీ ప్రజలు, 10 గోత్రాల ఇశ్రాయేలీలు అశ్షూరీల వల్ల చెదరగొట్టబడితే కింద ఉన్న 2 గోత్రాల వారు ఒకమారు బబులోనీల చేత, మరోమారు రోమీల చేత ప్రపంచమంతా వారు చెదరగొడబడితే వాళ్ళు మళ్ళీ నేను తీసుకుని వస్తాను, నా రాకడక మునుపు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ పోగై వారి దేశంలో వారు స్థిరపరచబడుతున్నారు, వారి దేశంలో వారు స్థిరపరచబడనయ్యున్నారు. ఇది యెషయా చెప్పాడు. ఇంకో మాట చూపిస్తాను రండి. యేస్కేలు కూడా చెప్పాడు దీని గురించి. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను చూడండి. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనం ఇలా రాసి ఉంది. చదువుతున్నాను చూడండి మిత్రులారా. నేను అన్య జనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించదను అన్నాడు. అవును ప్రియమిత్రులారా, వినండి. చెదిరిపోయిన యూదులను తిరిగి ఆయన సమకూరుస్తాడు. ఇర్మియా కూడా ఈ మాట ఇలా చెప్పాడు. యెషయా చెప్పాడు, యేస్కేలు చెప్పాడు, ఇర్మియా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 3 సాక్షులు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం చూడండి, మీ కొరకే చదువుతున్నాను. ఇర్మియా 23:3 మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను, అవి అభివృద్ధి పొంది విస్తరించను. వారు తమ దేశంలోనికి వచ్చి వారు అభివృద్ధి పొంది విస్తరిస్తారు. వారు అభివృద్ధి పొంది విస్తరించిన రోజున ఏం జరుగుతుంది అని యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో రాశాడు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును, అది బహుగా పూయును, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనుకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఈ మాటల యొక్క తాత్పర్యం ఏంటనంటే, దేశముగా తయారైన ఇశ్రాయేలీ ప్రజలు వారు దేశముగా వారు స్థిరపడిన పిమ్మట అగ్రికల్చరల్గా వాళ్ళు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు, సాంకేతిక పరంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు, పారిశ్రామికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. నా ప్రజలను సమకూర్చి వాళ్ళ స్థలములో అభివృద్ధి పరుస్తాను అని దేవుడు చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చే ప్రక్రియలో 1948వ సంవత్సరం నుంచి ఆ పని జరుగుతూనే వస్తుంది, ఈ రోజుకి జరుగుతూనే ఉంది అనే విషయం మీరు కళ్ళు తెరిచి చూస్తే లోకములో సూచనలు, సంఘములో సూచనలు, ఇశ్రాయేల్లో సూచనలు, ఇవి ఆయన రాకడగో యుగ సమాప్తికి సూచనలుగా ఉండగా ఇప్పుడు దాని కొరకై మనం సిద్ధపడేటువంటి ప్రక్రియలో మనం ఏం చేయటం అవసరం అది చెప్పి నేను ముగించేస్తాను. అమ్మా వింటున్నారు కదూ? లోకములో సూచనలు చెప్పా, సంఘములో సూచనలు మీకు చూపించా, ఇశ్రాయేల్లో సూచనలు అవి జరుగుతుండడం మనకు కనబడుతూనే ఉంది. ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏమిటి? అలా యేసు రాకడ అది సంభవించే ముందు 7 సంవత్సరాల భూమి మీద శ్రమలు జరుగుతాయి, దానికంటే ముందే సంఘముగా మనం ఎత్తబడాలి గనక ఇప్పుడు మన బాధ్యత ఏంటో 3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను, వినండి. మొదటి బాధ్యత ఏమిటి అంటే ప్రియులారా, మన నిరీక్షణను గట్టిగా గ్రిప్ యువర్ హోప్. నీ నిరీక్షణను గట్టిగా చేపట్టు. నీవు కలిగి ఉన్న నిరీక్షణ ఇది శుభప్రదమైన నిరీక్షణ. నా ప్రభు వస్తాడు, సంగమకి ఎత్తబడతాను, తర్వాత ఆ ప్రభువుతోనే భూమి మీదకి వస్తాను, నా యేసుతో కలిసి రాజ్యమేలుతాను అని ఆ నిరీక్షణను వదిలిపెట్టద్దు. కొంతమందికి శ్రమలు, పోరాటాలు, నిందలు, బాధలు, అలాగనే కొంతమందికి అవమానాలు కలిగినప్పుడు వారు నిరీక్షణ విడిచిపెట్టేసి వినండి గర్వాపసి అని వెనకపోతున్నారు ఈ రోజుల్లో.
వద్దు వద్దు వద్దు. నీవు కలిగి ఉన్న నిరీక్షణ అది బ్లెస్సెడ్ హోప్, అది శుభప్రదమైన నిరీక్షణ. అది లేఖనములో దేవుడు సెలవిచ్చి వాగ్దానం చేసిన నిరీక్షణ. నీ నిరీక్షణను విడిచిపెట్టద్దు. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను, వినండి ప్రియులారా. రెండవ మాట ఏంటనంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం పవిత్రులుగా చేసుకుందాం. ఎత్తబడ్డానికి పవిత్రులుగా సిద్ధపరచుకుంటే ఆయన రాకడలో ఆయనతో పాటు పరిశుద్ధమైన వధువు సంగముగా ఉండి మళ్ళీ భూమి మీదకు మనం వస్తాం. కాబట్టి పవిత్రంగా జీవించుదాం. వినండి ప్రియమిత్రులారా, డాక్టర్నల్ ప్యూరిటీ, వాక్య సిద్ధాంతాల విషయమే పవిత్రంగా ఉందాం. మోరల్ ప్యూరిటీ, నైతిక విషయాల్లో పవిత్రంగా ఉందాం. మెంటల్ ప్యూరిటీ, మానసిక పవిత్రతను కలిగి ఉందాం. అపవిత్ర చోటు ఇవ్వకుండా, వినండి ప్రియమిత్రుడు, ఆయన పవిత్రుడై ఉన్నట్టు. ఎట్లా పవిత్రుడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పవిత్రుడని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే హెబ్రీ పత్రిక 4:15లో ఆయన మనవలే అన్ని విషయములలో శోధించబడినప్పటికీ కూడా ఆయన పాపము చెయ్యని వానిగా ఉన్నాడు. చూడండి, అలాగే శోధనలు ఆయనకు వచ్చినట్టే మనకు వస్తాయి. కానీ శోధనకు లొంగక మన జీవితాన్ని పవిత్రంగా మనం కాపాడు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇది దేవుడు మన మీద ఉంచిన బాధ్యత. వినండి ప్రియమైన మిత్రులారా, నిరీక్షణను వదిలిపెట్టద్దు. పవిత్ర జీవితాల కొరకు ఆరాటపడండి. చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. చివరి విషయం ఏంటనంటే యేసు మొదలుపెట్టి ముగించి వెళ్ళిపోయిన పనిని మనం కొనసాగించుదాం. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి, నన్ను వెంబడించండి, మనుషుల పట్టు జాలరుగా చేస్తానని ఒక పనిని యేసయ్య మొదలుపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఆయన ఆ పనిని మన మీద పెట్టాడు అనే విషయం గమనిద్దాం. యేసుప్రభు నేను లోకమునకు వెలుగును అన్నాడు. వెలుగైన నేను వెళ్ళిపోయిన తర్వాత లోకం చీకటిగా ఉండడం అది నాకు ఇష్టం లేదు గనక లోకమునకు మిమ్మల్ని వెలుగుగా చేసినాను అన్నాడు. లోకమునకు మిమ్మల్ని వెలుగుగా చేశాను. మీరు వెలగాలి లోకములో, మీరు ప్రకాశించాలి లోకములో. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన రాకడలో మన ప్రియుల ఆయనతో కలిసి భూమి మీద రాచే ముందు ఎత్తబడే ప్రక్రియలో సిద్ధమవ్వడం కొరకు ఆయన మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేద్దాం. ఎవరో వాట్సాప్లో చిన్న కార్టూన్ మెసేజ్ ఒకటి పెట్టారు చాలా రోజుల కిందట. ఇప్పుడు అది కనబడడం లేదు, కానీ ఆ మెసేజ్ ఎలా ఉందో చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఒక కాలిపోయిన అగ్గిపుల్ల, దాని కింద నోట్స్ ఇట్లా రాశాడు ఎవడో, ఆయన తయారు చేసిన ఆయన. ఈ వ్యక్తి తన స్నేహితుడిని ప్రేమించి అతను వెలిగించడం కొరకు వెలిగారిపోయాడు అని రాశాడు. ఈ వ్యక్తి తన స్నేహితుడిని ప్రేమించి తనను వెలిగించడం కొరకు వెలిగి ఆరిపోయాడు అని రాశాడు. ఇది అగ్గిపుల్ల కథ. ఆ ప్రక్కనే కొరువొత్తి వెలుగుతూ కనబడుతుంది. దాని కింద నోట్స్ ఎట్లా రాశాడు, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి యొక్క స్నేహితుడై ఆ స్నేహితుడు ప్రేమించి తను వెలిగించినందున తన స్నేహితుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఇప్పుడు వెలిగించబడిన ఈ స్నేహితుడు ఆ స్నేహితుని తలంచుకుంటూ కరుగుతూ వెలిగిపోతున్నాడట. ఇది కొవ్వొత్తి కథ అని రాశాడు. మళ్ళీ చెప్పనా, ఈ స్నేహితుడు తన స్నేహితుని ప్రేమించి తన వెలిగించడం కొరకు తాను వెలిగారిపోయాడు అని రాశాడు. ఈ స్నేహితుడు తన వెలిగించిన తన స్నేహితుని ప్రేమను తలంచుకొని అతను వెలుగుతూ కరిగిపోతున్నాడు. ఇది కొవ్వొత్తి కథ. 2000 సంవత్సరాల క్రిందట నీ కొరకు సిలువ వరకు వచ్చిన నీ ప్రభు నిన్ను వెలిగించడం కొరకు ఆయన వెలిగి సిలువలో ఆరిపోయాడు. ఈరోజు ఆయన తలంచుకుంటూ ఆయన మన మీద మిగిల్చినటువంటి పనిని, ఆయన మన ముందు మిగిల్చిన ఆ పనిని నమ్మకంగా చేస్తూ మన వెలుగుతో ప్రకాశించవలసి ఉంది. బాప్తిసమిచ్చి యోహానులాగా, యోహాను సువార్త 5:35లో రాసి ఉంటుంది, బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో కొంతకాలం ఉండి మీరు ఆనందించడానికి ఇష్టపడ్డారు. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం, అతను లోపల మండుతున్నాడు, బయటగా ప్రకాశిస్తున్నాడు. బర్నింగ్ ఇన్సైడ్, షైనింగ్ అవుట్ సైడ్. అది క్రైస్తవ జీవితం. బర్నింగ్ ఇన్సైడ్, షైనింగ్ అవుట్ సైడ్, అది క్రైస్తవ జీవితం. నువ్వు లోపల మండుతుండాలి దేవుని కొరకు,
బయటకును ప్రకాశించి అనేకులకు వెలుగునివ్వాలి. ఆ దిశగా బ్రతకడానికి ఈ కడవరి గడియ అనే అంశం పైన నువ్వు మేల్కొల్పబడాలి. నీవు ఒక స్పిరిచువల్ అవేకనింగ్, నీకు ఆధ్యాత్మిక మేలుకొల్పు రావాలని కోరిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోకములో నా సూచనలు నీ కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నాయి కదా, సంఘములో సూచనలు నువ్వు చూస్తూ అనుభవిస్తూ వింటున్నావు కదా, ఇశ్రాయేలీల మధ్య సూచనలు అవి నీ కళ్ళ కట్టినట్టుగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి కదా. మరి ఏది నీ బాధ్యత? నిరీక్షణను గట్టిగా చేపట్టు, పరిశుద్ధ జీవితం కొరకు ఆరాటపడు. చివరగా యేసు మన కొరకు మిగిల్చిన పనిని చేసి ముగించి మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసి తల వంచండి, కళ్ళు మూసుకునండి. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి. కాలము నెరిగి నిద్ర మేల్కొని కాలము నెరిగి బతకవలసిన మనం ఇంకా మత్తు వదలకపోతే ఎట్లా? సంగమా మేలుకో, ఇది కడవరి గడియ. సంగమా మేలుకో, క్రీస్తు విరోధులు బయలుదేరొచ్చేశారు. కడవరి దినముల్లో అబద్ధకులను వేషధారులు కనబడతారని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్తున్నాడు. ప్రభు వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా అనే ప్రశ్న వినబడతా ఉంది. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్నా, సుమారు 1:20 నిమిషాలు దేవుని మాటలు విన్నావు. లోకములో సూచనలు కనబడడం లేదా? కొంచెం కన్నులెత్తి ఈ లోకం వైపు చూడు. సంఘములో ప్రేమలు చల్లారిపోయినాయి. సంఘములో విశ్వాస భ్రష్టులు లేచిపోతున్నారు. అయ్యో, సంఘములో విస్తృతమైనటువంటి శ్రమపడే మనుషులు కనబడుతున్నారు. ప్రియ సోదరి స్నేహితులారా, లోకములో సూచనలు కనబడినట్టుగానే సంఘములో కూడా సూచనలు కనబడుతున్నాయి. ఒక ఇశ్రాయేలులో సూచనలు కనబడుతున్నాయి. బాధ్యతతో మేల్కొని ప్రభు కొరకు బ్రతకవలసిన మనం బ్రతికి మన జీవితాలను సార్థకం చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటూ ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభువా, సంఘము కొరకు నువ్వు వచ్చే రాకడలో నేను ఎత్తబడి, నువ్వు భూమి మీదకు సంఘముతో వచ్చే రాకడలో నీతో పాటు ఉండి నా జీవితాన్ని ధన్యం చేసుకునే కృప నాకు ఇవ్వండి. నువ్వు నాకు ఎన్నో భాగ్యాలు ఇచ్చావు, అవి అనుభవించే కృప నాకు ఇవ్వండి. నా మీద ఎన్నో బాధ్యతలు మోపావు, ఆ బాధ్యతలు నెరవేర్చే కృప నాకు ఇవ్వండి. భాగ్యాలు మాత్రమే అనుభవించి బాధ్యతలు భరించని ఒక బరితెగించిన మనిషిలాగా నన్ను ఉండనియొద్దు ప్రభు అని ఎవరికి వారమే భారంతో ప్రార్థన చేసుకుందాం. అన్నయ్య గమలేల్ గారు ప్రార్థన చేసి ముగిస్తారు.